الله الرحمن الرحيم وبه قال حدثني يحيى بن يحيى قال قرأت على مالك عن ابن شهاب عن أنس بن مالك أن رسول الله صلى الله عليه وسلم قال لا تباغضوا ولا تحاسدوا ولا تدابروا وكونوا عباد الله إخوانا ولا يحل لمسلم أن يهجر أخاه فوق ثلاث. हज़रत अनस इब्न मालिक रज़ी अल्लाह ताला से रिवायत है कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फ़रमाया, तुम आपस में एक दूसरे से बुग़्ज़ ना रखो और एक दूसरे से हसद ना रखो और एक दूसरे से रूह गर्दानी ना करो और अल्लाह के बंदे भाई भाई बन जाओ। और किसी मुसलमान के लिए जायज़ नहीं है कि वह अपने भाई को 3 दिन से ज़्यादा छोड़े। హజరత్ అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు తఆలా గారు చెప్తున్నారు, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, లా తబాగదు, మీరు బుగ్జ్ అంటే ఏదైనా మాటలు ఏదైనా మాటలు పెద్దదైపోయి ఒకరి ఒకరు మాట్లాడకుండా అతని మనసులో ఇతని చెడు, ఇతని మనసులో అతని చెడు, ఆ విధంగా అట్లాంటివి పెట్టుకోవద్దు. ఇంకా రెండో మాట ఏంటంటే హసద్, అతన్ని ఏదంటే కిందపరచాలి, అతన్ని ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెడు చేయాలని చెప్పి మనసులో పెట్టుకోవాలా. ఇంకా మూడోది ఏంటంటే అతను చూసినప్పుడు ఏంటంటే తల ఇట అనుకొని వెళ్ళిపోతూ ఉంటాను, కనిపించినా కానీ అతను ఇటు వస్తుండే మనం ఇటు నుంచి తిరిగి వెళ్ళిపోవడం. ఇట్లాంటి పనులు చెయ్యొద్దండి. ఎందుకంటే మీరందరూ అల్లాహ్ తాలా భక్తులు బని ఉండండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా లాస్ట్లో ఒక మాట చెప్తున్నారు, ముస్లిం మధ్యలో గొడవ అయిపోతే 3 రోజుల కంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉండకూడదు. ఇప్పుడు గొడవ అయిపోయింది, 3 రోజుల దాకా అల్లాహ్ తరఫు నుంచి పర్మిషన్ ఉంది, అతనితో మాట్లాడకుండా ఉండాలనుకుంటే ఉండొచ్చు. మూడో రోజు అవ్వక ముందు పోయి అతని దగ్గర పోయి సలాం చెప్పి, ఏదైనా తప్పు జరిగి ఉంటే, నాదైనా తప్పు జరిగి ఉంటే క్షమించి పోయి, ఇంకా ఈ రకంగా జరిగింది అని చెప్పి క్షమించి అతనితో కలిసిపోవాలి. 3 రోజుల కంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే అది కూడా ఒక పెద్ద పాపంలో కూడా ఒక పాపం అనేది వస్తుంది. అల్లాహ్ తఆలా మనందరినీ చెప్పే కంటే వినే కంటే ఎక్కువగా అమలు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. సుబ్హాన రబ్బి రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్.